ఒక వంతు భూమి మూడు వంతుల నీరు ఉన్న సంగతి అందరికీ తెలుసు. అయితే ఖగోళ శాస్త్రవేత్తలు కొత్త సముద్రాన్ని కనుగొన్నారు. అది సముద్రం భూమిపైన కాదు, భూ అంతర్భాగంలో కనుగొన్నారు. భూమి లోటు పొరల్లో సముద్రంలాగే ఉన్నట్లు తేల్చారు. భూ ఉపరితలం, భూ లోపలి పొరల మధ్య ప్రాంతంలో కావాల్సినంత నీరు ఉందని శాస్త్రవేత్తలు తెలిపారు. భూ అంతర్భాగంలో భారీ సముద్రం. అమెరికాలోని నార్త్ వెస్టర్న్ వర్సిటీ శాస్త్రవేత్తల పరిశోధనలు. భూ అంతర్భాగంలో నీటి మూలాలపై కొన్నేళ్లుగా పరిశోధనలు. 2014లో డీహైడ్రేషన్ మెల్టింగ్ అధ్యయనం. భూమి ఏర్పడే క్రమంలో భూమి లోపల నుంచి మహాసముద్రాలు. భూమి మీద ఉన్న మహాసముద్రాల పరిణామం కంటే 3 రెట్లు ఎక్కువ. భూమి మీద సప్త సముద్రాలు ఉంటాయని, భూగర్భంలో జలాలు ఉంటాయని, వర్షం పడినప్పుడు నీరు భూమిలోకి భూగర్భ జలంగా మారుతుందని, ఆ భూగర్భ జలమే మనుషుల మనుగడకు ఆధారమవుతుందని చదువుకున్నాం. అయితే ఇప్పుడు తాజా అధ్యయనంలో భూ అంతర్భాగంలోనూ ఓ సముద్రం ఉందని తేలింది. ఇప్పటి వరకు జరిగిన పరిశోధనలో సముద్రం ఉందని తెలియరాలేదు. అమెరికాలోని ఇల్లినాయిస్లోని ఇనావ్స్టన్ ప్రాంతంలో నార్త్ వెస్టర్న్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు భూగర్భ జలాల మూలాలపై కొన్ని సంవత్సరాలుగా పరిశోధనలు చేస్తున్నారు. ఈ సందర్భంగా భూ అంతర్భాగం కింద విస్తారమైన నీటి నిల్వలు కనుగొన్నారు. 700 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఈ సముద్రం విస్తరించి ఉందని శాస్త్రవేత్తలు అధ్యయనంలో తేలింది. భూ అంతర్భాగంలో నీటి మూలాలు తెలుసుకునేందుకు నార్త్ వెస్టర్న్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు కొంతకాలంగా పరిశోధనలు చేస్తున్నారు. వారి పరిశోధనలలో భూ అంతర్భాగం అడుగున పెద్ద సముద్రం ఉందని తేలింది. భూమికి సంబంధించి అంతర్భాగంలో అది విస్తరించి ఉందని శాస్త్రవేత్తల పరిశోధనలో వెలుగులోకి వచ్చింది. 2014లో డీహైడ్రేషన్ మెల్టింగ్ అనే అధ్యయనంలో ఈ విషయం శాస్త్రవేత్తలు వెల్లడించారు. భూ అంతర్భాగంలో 700 కిలోమీటర్ల విస్తీర్ణంలో సముద్రం నిక్షిప్తమై ఉందని, దానిని శాస్త్రవేత్తలు రింగ్ వుడైట్ అని పిలుస్తున్నారు. చుట్టూ నీలం రాతి భాగం మధ్యలో సముద్రం తాకి ఉంది. భూ ఉపరితలాన్ని భూగోళిక శాస్త్రవేత్తలు వారి పరిభాషలో మౌంటీల్ అని పిలుస్తున్నారు. ఈ మాంటిల్కు మధ్యలో వేడి రాతి పొర ఉంటుంది. అదే సముద్రం నుంచి భూ ఉపరితలాన్ని రక్షిస్తుంది. అది గనక లేకుంటే భూగర్భంలో విస్తరించున్న సముద్రం తాకిడికి ఉపరితలం కుంగిపోతుంది. భూమి ఏర్పడే క్రమంలో భూమి లోపల నుంచి మహాసముద్రాలు క్రమంగా బయటికి వచ్చి ఉంటాయని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ఇటీవల నిర్వహించిన అధ్యయనంలో భూ అంతర్భాగంలో సముద్రం ఉన్నట్లు తేలడంతో సముద్రాల ఏర్పాటుపై ఒక స్పష్టతకు వచ్చారు. అయితే భూమి అంతర్భాగంలో ఉన్న సముద్రం భూమి మీద ఉన్న మహాసముద్రాల పరిణామం కంటే దాదాపు 3 రెట్లు ఎక్కువ అని తెలుస్తుంది. భూ ఉపరితలం నుంచి సముద్రాలు ఉద్భవించాయని ఇప్పుడు ఖచ్చితంగా చెప్పగలమని నిపుణులు చెప్తున్నారు. గతంలో ఇదొక వాదనగానే ఉండేది. భూ అంతర్భాగంలో సముద్రం ఉన్న నేపథ్యంలో తమ పరిశోధనలకు బలం ఏర్పడిందని నార్త్ వెస్టర్న్ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్త స్టీవెన్ జాకబ్సన్ అన్నారు. జాకబ్సన్ ఆధ్వర్యంలో శాస్త్రవేత్తల బృందం 2016లో దాదాపు 2000 సిస్మోమీటర్లు ఉపయోగించి 500కు పైగా భూకంపాల నుండి వచ్చిన తరంగాలను విశ్లేషించింది. ఈ తరంగాల భూమి అంతర్భాగంలో ప్రయాణించి భూకేంద్రాన్ని చేరుకున్న అనంతరం భూ అంతర్భాగం వద్ద వాటిని శాస్త్రవేత్తలు గుర్తించారు. వాటి ద్వారా భూ అంతర్భాగంలో సముద్ర ఉనికిని కనుగొన్నారు. వివిధ లోతుల వద్ద తరంగ వేగాన్ని కొలిచి వారు ఆ భూ అంతర్భాగంలో ఉన్న రాతి రకాలను గుర్తించారు. ఈ సమయంలో వారికి తేమగా ఉన్న రాతి నేల కనిపించింది. అక్కడ సముద్రపు అలల ఉనికి వారికి స్పష్టమైంది. అలా సముద్రం భూ అంతర్భాగంలో ఉండటం వల్ల భూమి అనేది ఆవాసయోగ్యంగా మారింది. లేకుంటే భూమి మొత్తం సముద్రపు నీటితో నిండి ఉండేది. కేవలం పర్వతాలు, శిఖరాలు మాత్రమే కనిపించేవని జాకబ్సన్ అన్నారు. అయితే శాస్త్రవేత్తల బృందం భూగర్భంలో దాగి ఉన్న సముద్రం గురించి మరింత లోతుగా అధ్యయనం చేస్తుంది. ఇదొక్కటేనా, భూ అంతర్భాగంలో ఇంకా సముద్రాలు ఏమైనా ఉన్నాయా అనే విషయంపై పరిశోధనలు సాగిస్తుంది.